బాలీవుడ్తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఆల్ టైమ్ క్లాసిక్స్లో ఒకటి షోలే. 3 కోట్ల వ్యయంతో అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, సంజీవ్ కుమార్, జయా బాద్రి లాంటి హేమీలు నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ముంబైలోని మినర్వా థియేటర్లో ఏకంగా 286 వారాలు ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 100కు పైగా థియేటర్లలో ఏకధాటిగా 25 వారాలు ప్రదర్శితమైంది. ఈ సినిమా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో దాదాపు 786 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా. వెండి తెరైనా, బుల్లి తెరైనా, ఆఖరికి యూట్యూబ్ అయినా షోలేదే అగ్రస్థానం. అందుకే అప్పటికీ ఇప్పటికీ భారతీయ సినీ ప్రపంచంలో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. అలాంటి షోలేను తెలుగు సినిమా వెనక్కి నెట్టింది. అసలు మ్యాటర్లోకి వెళితే కొన్ని తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బై అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిలో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీని హిందీలోకి అనువదించి యూట్యూబ్లోకి పెట్టగా ఇప్పటి వరకు దాదాపు 7 మిలియన్ల మంది వీక్షించారు. సత్యమూర్తి కొడుకు యూట్యూబ్తో పాటు అటు టీవీల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. గత వారానికి హిందీ ఛానళ్లలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సంపాదించుకున్న సినిమాల్లో సన్ ఆఫ్ సత్యమూర్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ లిస్టులో టాప్ 3లో తెలుగు సినిమాలే ఉన్నాయి. 2వ స్థానంలో బాహుబలి నిలిస్తే 3వ స్థానంలో ఇష్క్ హిందీ డబ్బింగ్ వెర్షన్ భాయిగిరి నిలిచింది.